హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో మెత్తన పకోడీ వేసి చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే పసుపు, చిన్న పొడి కారం, జీలకర్ర వేసానండి. జీలకర్ర, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నానండి. కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పకోడీ. ఒకసారి అంతా కలుపుకుందాం. ఆయిల్ వేసాం కదండి, అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పకోడీ మెత్తగా వస్తాయి. చూసారు కదండి, పిండి అయితే ఇలా కలుపుకోవాలి. జారుగా ఉండాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. స్టవ్ అయితే వెలిగించుకుంటానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. పకోడీ వేసుకుందాం. చూసారు కదా, పకోడీ అయిపోయిందండి, తీసేద్దాం. పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మెత్తన పకోడీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.